బిల్లు అంటూ ఢిల్లీలో ప్రజెంటేషన్లు ఇచ్చి తెలంగాణ మోడల్ అంటూ ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల సొమ్ముతో చేసిన కులగణన సమాచారాన్ని, బీసీ బిల్లుకు సంబంధించిన సమాచారాన్ని ఎందుకని బయట పెట్టడం లేదు? రాహుల్ గాంధీ మెప్పు కోసం, ఖార్గే మెప్పు కోసం చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజల మెప్పు మాత్రం పొందటం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు. చాలా కీలకమైన అంశం డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ అని చెప్పని దాని విరుద్ధంగా బిల్లులు శాసనసభలో పాస్ అయిన తర్వాత అవి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి దగ్గరకు వచ్చిన తర్వాత వయలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్పిరిట్ పాల్పడుతూ దాన్ని మళ్ళీ ఆర్డినెన్స్ చేసినారు. అసెంబ్లీలో చర్చ చేసే అవకాశం ఉండగా కూడా అసెంబ్లీని బేఖాతరు చేస్తూ చర్చ చేయకుండా ఆర్డినెన్స్ చేసినారు. విచ్ ఇస్ వయలేషన్ ఆఫ్ ద కలరబుల్ డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్ ఒకటి. అయితే గమ్మతేంటి అంటే ఆ ఆర్డినెన్స్ మీద ఇప్పుడు బయట సమాచారం కేర్ఫుల్ గా వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఆ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు క్వేరీ పెట్టినారు, లీగల్ ఒపీనియన్ అడిగినారు, వెనక్కి పంపించినారు ప్రభుత్వానికి అని చెప్పని వాళ్ళ బయట సమాచారం అంతా గాల్లో చక్కర్లు కొడతా ఉంది. అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ లో ఉన్నటువంటి ఒక బిల్స్ ఏదైతే ఉన్నాయో వాటిపైన కూడా లీగల్ ఒపీనియన్ కావాలని చెప్పని, లోపభూయిష్టంగా ఉందని చెప్పని ప్రభుత్వానికి మళ్ళా కూడా పంపిండ్రు అని చెప్పని సమాచారం ఉంది. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నాను. ఢిల్లీకి వచ్చి పార్లమెంటు సభ్యులకు ప్రజెంటేషన్లు ఇచ్చి దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్ అని చెప్పని మీరు ప్రజలను, తర్వాత మిగతా రాజకీయ పార్టీలను, దేశంలో ఉన్న బీసీలను మభ్యపెడుతున్నటువంటి మీరు ఈ రకంగా దాటవేత ధోరణికి పాల్పడుతూ ప్రజల సొమ్ముతో మీరు నిర్వహించినటువంటి ఒక కుల సర్వే రిపోర్ట్లను, ఆర్డినెన్స్ సంబంధించినటువంటి ఒక సమాచారాన్ని, బిల్లులకు సంబంధించిన సమాచారాన్ని మీ ప్రైవేట్ ప్రాపర్టీలకే ఎందుకు దాచుకుంటా ఉన్నారు? వై ఇస్ దట్ యుర్ నాట్ డైవర్జింగ్ ఇట్ టు ద పీపుల్? ఆర్డినెన్స్ యొక్క ఫేట్ ఏంది? బిల్స్ యొక్క ఫేట్ ఏంది? 42% రిజర్వేషన్ ఎప్పుడు ఇస్తావు? వీటన్నిటి కూడా సమాధానం చెప్పకుండా ఢిల్లీకి వచ్చి ప్రచారాలు చేసుకుంటూ అటు ఖర్గే గారి మెప్పో, రాహుల్ గాంధీ గారి మెప్పో పొందే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ సమాజం యొక్క మెప్పు మాత్రం రేవంత్ రెడ్డి గారు పొందట్లేరు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన నుండి ఒక లేఖ ఇవాళ గవర్నర్ గారికి కాపీ, తర్వాత చీఫ్ సెక్రటరీ గారికి కాపీ ఇచ్చి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే ప్రత్యేక అసెంబ్లీని కాల్ఫర్ చేయాలా? ఆ అసెంబ్లీ సెషన్ లో అన్ని రిపోర్ట్స్, కాస్ట్ సర్వే డేటా రిపోర్ట్, భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్, తర్వాత ఎక్స్పర్ట్ గ్రూప్ ఏదైతే ఉందో జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి రిపోర్ట్, ఈ 3 రిపోర్ట్లు కూడా అసెంబ్లీలో పెట్టాలా, చర్చించాలా. ప్రజల యొక్క స్క్రూటినీ, ఆఫ్టర్ ఆల్ యూ హావ్ డన్ దిస్ విత్ పబ్లిక్ మనీ, పబ్లిక్ అందుబాటులో తేవాలా, ప్రజలు స్క్రూటినీ చేసే అవకాశం ఇవ్వాలా అని చెప్పని ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండవది, ప్రెసిడెంట్ దగ్గర పోయినటువంటి ఒక బిల్లుల కథ ఏంది, గవర్నర్ దగ్గర పోయిన ఆర్డినెన్స్ కథ ఏంది? వీటిపైన ప్రెసిడెంట్ వెనక్కి పంపిండని, తర్వాత గవర్నర్ వెనక్కి ఆర్డినెన్స్ పంపిండని చెప్పని బయట సమాచారం చక్కర్లు కొడుతుంది. రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పండి. ఈ ఆర్డినెన్స్ మీద గవర్నర్ గారు ఏమైనా మీకు రిప్లై ఇచ్చినారా? దాన్ని రిటర్న్ పంపినారా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా రిటర్న్ పంపినారా? ఎందుకు ఒకవేళ పంపిస్తే ప్రజలకు చెప్పకుండా దాటవేత ధోరణికి పాల్పడుతున్నారో సమాధానం చెప్పాలని చెప్పని కోరుతున్నా. అదేవిధంగా మేము ఇంత ఇది చేసినాం, అది చేసినాం అని చెప్పని ఢిల్లీ అక్కడ ఇక్కడ తెలంగాణ మోడల్ అని చెప్పని ప్రచారం చేసుకునే బదులుగా తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను, తెలంగాణలో ఉన్నటువంటి ఒక బీసీ సంఘాలను, మా ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఇంకా చాలా మంది కుల సంఘ నాయకులు ఉన్నారు, బీసీ సంఘ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇవాళ ఢిల్లీకి పట్టుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఇటువంటి వాళ్ళ దగ్గరికి పట్టుకొచ్చి ఈ 42% ఆఫ్ రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో 9th షెడ్యూల్లో చేర్చే విధంగా ప్రభుత్వం పైన, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. చివరిగా ఇంకొక విషయం, ఇప్పుడు పార్లమెంట్ సెషన్ జరుగుతా ఉంది. ఢిల్లీలో వచ్చి మీరు విన్యాసాలు చేస్తా ఉన్నారు. కానీ పార్లమెంట్ లో రేపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ లో ఈ 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పట్ల ఏం చేయబోతా ఉన్నారో కూడా సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. చివరిగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎట్ ద కాస్ట్ ఆఫ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ క్లాస్, పేద బీసీల యొక్క భవిష్యత్తును తాకట్టు పెడుతూ వాళ్ళకి సమాచార లోపాన్ని కల్పించి ఢిల్లీ ఇంకా అక్కడక్కడ అర్ధసత్యాలతో, అబద్దాలతో మీరు ప్రజలను మభ్యపెట్టి కులగణన పేరు మీద, కుల సర్వే పేరు మీద మార్కులు కొట్టాలని ప్రయత్నం చేస్తే వీటన్నిటిని కూడా పారదర్శకత తీయకపోతే మాత్రం మిమ్మల్ని బరాబర్ ఎక్కడికక్కడ తప్పనిసరిగా అడుగుతాం, నిలదీస్తాం. మీకు జవాబుదారీతనం ఉండాలని చెప్పని ఈ సందర్భంగా మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం.